Very good morning. IBPS Rural Bank PO mains explanation. Quantitative aptitude question number 161 onwards. Question number 161. The following pie chart shows funds from different platforms received by Kerala, which was attacked by flood in August 2018. ఏమంటున్నాడు ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ బార్ చార్ట్ రెండు ఇచ్చాడండి ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ఫండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రిసీవ్డ్ బై కేరళ విచ్ వాజ్ అటాక్డ్ బై ఫ్లడ్ ఇన్ ఆగస్ట్ 2018. Funds received by Kerala 35% from government and 12% from colleges, 18% NGOs and 15% donations and 20% from different companies. So the below bar chart shows the utilization of the funds received by the state government in percentage. The bar chart below shows the utilization of funds. Ikkademo funds received by the government andi. The utilization of funds received by the state government డ్యూ టు ఫ్లడ్ కదండి ఫ్లడ్ కి యూటిలైజేషన్ బార్ చార్ట్ లో రిప్రజెంట్ చేస్తున్నాడు. కింద నోట్ ఒకటి ఇచ్చాడండి మనకి. నోట్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్, ఏదైతే టోటల్ ఫండ్ రిసీవ్ అయిందో దట్ ఈస్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ఫండ్స్ యూటిలైజ్డ్. అంటే టోటల్ ఫండ్స్ ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఆ మొత్తం ఫండ్స్ మొత్తం వాళ్ళు యూటిలైజేషన్ చేశారు అని చెప్తున్నాడు. 100% రిసీవ్డ్, 100% యూటిలైజ్డ్, అది వాడు మాట్లాడుతున్నాడు. సో దర్ ఫర్ పర్సంటేజెస్ చూస్తే ఇక్కడ 35, 15, 50, 70, 30, 18 and 12 టుగెదర్ 100%. అలాగే ఇక్కడ కూడా బార్ చార్ట్ 100% ఉందండి మనకి. బార్ చార్ట్ 100%. ఓకే. సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ యూటిలైజేషన్ జరిగిందండి. ట్రాన్స్పోర్ట్, మెడిసిన్, ఫుడ్, క్లోత్స్ అండ్ అదర్స్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ద ఫండ్ యూటిలైజ్డ్. ఓకేనండి. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీస్ అండ్ డొనేషన్స్ టుగెదర్, total amount received by the companies and donations together. Companies and donations together. Companies that is 20% and donations 50%, together 35%. The amount received by companies and donations through donations 35%. The 35% is equal to ఏం చెప్తున్నాడండి 2.45 crores. 2.45 crores. Then find the amount utilized for food and medicines together. Food and medicines together and 32 plus 12. Medicines 12%, 32% together 44%. అంటే 44% is how much అని అడుగుతున్నాడు. 35% ఎంత అయితే 44%. ఈ పాయింట్ ఇగ్నోర్ చేస్తే ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 7 టైమ్స్ పాయింట్ ఇగ్నోర్ చేస్తే 44 sevens, 40 sevens to 80, 4 sevens are 28, అంటే that is 3.08 crores of rupees. 3.08 crores of rupees. First option is the answer. First option. Next 162. What is the average amount utilized in all aspects together? If the difference between the colleges and donations is 1 crore 20,000. 1 crore 20,000. Colleges 12% అండి. Colleges next difference between the colleges and donations. Donations తీస్తే 15%, colleges 12%. Difference is 3% అండి. Difference 3%. A difference 3% ఎంత చెప్తున్నాడండి మనకి? That is 1 crore 10 lakhs 20,000. 10 lakhs 20,000 అండి. 10 lakhs 20,000. ఓకే. డిఫరెన్స్ 3% is equal to. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ యూటిలైజ్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? యావరేజ్ అమౌంట్ యూటిలైజ్డ్ అంటే టోటల్ 100% 5 ఆస్పెక్ట్స్ అండి. సో ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్, ఫుడ్, క్లోత్స్ అండ్ అదర్స్ 5 ఆస్పెక్ట్స్. యావరేజ్ అంటే 20%. 20% క్యాల్కులేట్ చేయమన్నాడు. 3% ఎంత అయితే 20% ఎంత? ఈ 3 దీంట్లో 1 or 2లో 34 టైమ్స్ అంటే 3,40,000 ఇంటూ 20 చేస్తే 68 lakhs అవుతుందండి. 68 lakhs. Therefore the answer is 68 lakhs. That is the third option. Third option is the answer. సో చాలా సింపుల్గా ఉన్నాయండి. 35% 2.45 crores అయితే 44% 3.08 crores, 3% 10 lakhs 20,000 అయితే 20% 68 lakhs. ఆ విధంగా మాట్లాడాడు. 163. సో పై చార్ట్ అండ్ బార్ చార్ట్ చాలా ఈజీగా ఉందండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్జిఓస్ టు ఫండ్స్ యూటిలైజ్డ్? What is the ratio of the funds received from NGOs to funds utilized by food from companies?
if the sum of the funds received by Kerala is 2 crores. రేషియో అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్జిఓస్. ఎన్జిఓస్ నుంచి మనకు వచ్చింది దట్ ఈస్ 18% అండి. 18% దానికి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్జిఓస్ అండ్ ఫండ్స్ యూటిలైజ్డ్ బై ఫుడ్ ఫ్రమ్ కంపెనీస్. ఫుడ్ 32% అండి. ఫ్రమ్ కంపెనీస్ అంటున్నాడు. కంపెనీస్ వచ్చింది 20%, దాంట్లోంచి 32% అంటున్నాడు అండి. 32 32లో 20% మనం కట్టొచ్చు. 10% 3.2 6.4 6.4 అండి. ఎస్. ఓకే. సో దేర్ ఫోర్ ఇది 180:64 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే మనకి 4 cancellation 45 times, 4 cancellation 16 times. Therefore the ratio is 45:16. Therefore the ratio is 45:16. Fourth option. 164. The fund utilized by clothes from donations is what percentage of the funds utilized by medicines from colleges? If the sum of the funds received by Kerala is X rupees. X rupees అని చెప్తున్నాడండి. The funds utilized by clothes from donations. Clothes ఎంత ఉందో చూడండి. 18%. 18% ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? డొనేషన్స్. డొనేషన్స్ అంటే ఫోర్త్ వన్ 15%. 1815s అండి. 1815s అంటే 270 అంటే 2.7. 2.7 by the funds utilized by clothes from donations is what percentage of the funds utilized by medicines from colleges? Medicines 12%, colleges 12%, 1.44. 1.44 into 100. సో ఓకే. సో ఇది మనం తీసుకుంటే పర్సంటేజ్ ఎంత వస్తుందంటే అంటే 270/1.44 అండి ఇది. దేర్ ఫోర్ 187.5 టైమ్స్ పోతుందండి. 187.5 అంటే ఎగ్జాక్ట్ ఇది. దేర్ ఫోర్ సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ 165. Funds received from government and donation together. Funds received from government and donations. Government is 35%, donations is 15%, together 50% and 50%. 50%, that is approximately what percent more than the funds utilized by the transport and medicines together from government? If the difference between the funds received from government and colleges is సో వాడు ఎంత ఇచ్చినప్పటికీ కూడా మనకి వాడు అడిగింది పర్సంటేజ్ కాబట్టి మనకి వాల్యూతో సంబంధం లేదండి. పర్సంటేజ్ అడిగినప్పుడు రేషియో ఉంటే చాలు కదండి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇక్కడ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ డొనేషన్స్ అంటున్నాడు. దట్ ఈస్ 50%. 50% is approximately what percent more than the funds utilized by the transport and medicines together? Transport and medicines together అంటే this is 23. ఇది 35% అండి. 35% ఫ్రమ్ గవర్నమెంట్ అంటున్నాడు. గవర్నమెంట్ అంటే ఇక్కడ మళ్ళీ 35 సార్ 1225 అంటే 12.25. 12.25 35 square 1225 టుగెదర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఇది వాట్ పర్సెంట్ మోర్ అంటున్నాడు. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ ఉందంటే దట్ ఈస్ 37.75 more on 12.25. Yes. Therefore, the 12.25 అంటే 36.75 అయితే కనుక ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ 300%. 300 కంటే ఎక్కువ రావాలి. 308% ఇంటూ 100 చేస్తే. ఇంటూ 100 చేయాలండి. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ 308%. Therefore, the answer is 308%. Second option is the answer. Second option. Next, 166. 166 given below questions based on AP and GP, arithmetic progression and geometric progression అంటున్నాడండి. The first term కొద్దిగా పెద్దది చేద్దాం స్క్రీన్. Yes, the first term of an arithmetic progression is 13. First term అంటే ఏ కదండి. So you know very well arithmetic progression a plus d, a plus 2d and so on. Nth term is a plus n minus 1 into d. This is the arithmetic progression. Okay నండి. a plus d, a plus 2d and so on, a plus n minus 1 into d. This series forms an arithmetic progression with a common difference d and first term a. Okay, ఇలా ఉన్నప్పుడు nth term tn is equal to, this is the nth term అండి. This is the nth term. tn is equal to a plus n minus 1 into d. So this is nth term and sum of n terms is equal to n by 2 into 2a plus n minus 1 into 2a plus n minus 1 into d. ఇదొక ఫార్ములా అండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ తెలిస్తే కనుక ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 into d, therefore Sn is equal to n by 2 into a plus l. These are the formulae. Okay, this is the arithmetic progression and nth term, sum of n terms in arithmetic progression. If first term and last term is given, this is n by 2 into a plus l.
Sum of n terms in arithmetic progression is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఓకే, సో ఈ ఫార్ములాస్ తెలుసుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేయొచ్చు, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా. యా, సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం మాట్లాడాం. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 13, వెరీ గుడ్. అండ్ సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఈజ్ 819. సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ అంటున్నాడు, అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 819. ద లాస్ట్ టర్మ్ ఈజ్ 104, అంటే l కూడా ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఈజ్ 104. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉంది. మనం ఇప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ n వాల్యూ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n by 2 ఇంటూ a ప్లస్ l అండి. a ప్లస్ l అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 104 ప్లస్ 13 117 is equal to 819. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ n by 2 ఇంటూ a ప్లస్ l యాడ్ చేసాం 117 ఎగ్జాక్ట్ గా దీంట్లో 7 టైమ్స్ అండి. ఎస్, యా, 117 sevens, 100 7 700, 17 sevens are 119, 7 times. Therefore n is equal to 14 వచ్చిందండి. n is equal to number of terms is 14. అయితే ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే సిక్స్త్ టర్మ్ కావాలంటున్నాడు. సిక్స్త్ టర్మ్ n is equal to 14 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ తెలియాలి. మనకు సిక్స్త్ టర్మ్ కావాలంటే ఫార్ములా మనకి సిక్స్త్ టర్మ్ t6 is equal to a plus 5d కదండి. a plus 5d అంటే tn is equal to a plus n minus 1 into d. అంటే సిక్స్త్ టర్మ్ కావాలంటే a plus 5d కావాలి, అంటే ఏ ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ d కావాలి. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి nth టర్మ్ తెలుసు మనకి. nth టర్మ్ tn is equal to a plus n minus 1 into d. a plus n minus 1 into d. a is 13, n is 14, 14 minus 1 13, 13 into d is equal to 104. ఓకే, a plus n minus 1 into d అండి. n is equal to 14 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేస్తాం, d వాల్యూ వస్తుంది. ఈ 13 టైప్కి వస్తే ఇక్కడ ఎస్ 91 అండి. 13 104 minus 13 91, 13d is equal to 91, 13d is equal to 91, d is equal to 7 అండి. సో d is equal to 7 వస్తే మనం ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ టర్మ్ a is equal to 13, 5 into 7, కామన్ డిఫరెన్స్ d is equal to 35 plus 13, 48 is the sixth term. Therefore answer is first option, 48 is the sixth term. Yes, చాలా క్లియర్ గా ఉందండి. a is equal to 13, l is equal to 104, last term. Sum of n terms 819. Sum of n terms formula n by 2 into a plus l అండి. a plus l అంటే రెండు యాడ్ చేయడం 117. 819 లో 7 times, ఈ 2 అటువైపుకి వెళ్తే n is equal to 14. ఇప్పుడు nth term అంటే లాస్ట్ టర్మ్ is the nth term, a plus n minus 1 into d. nth term l is equal to 104, 104 is equal to a is 13, n minus 1, n is 14 కాబట్టి n minus 1 is 13, 13d. ఈ 13 ఇటువైపుకి వస్తే యా 91, 13d is equal to 91, d is equal to 7. d is equal to 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిక్స్త్ టర్మ్ వచ్చింది, దట్ ఈస్ 48. నెక్స్ట్ 167. సో 167 అండి. The sum of the first 5 terms of an arithmetic progression is 155. First 5 terms of the arithmetic progression, common difference is 11. కామన్ డిఫరెన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ 5 టర్మ్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ n by 2, n is 5 అండి. 5 టర్మ్స్ అంటున్నాడు, 5 by 2, 5 terms of the arithmetic progression, 5 by 2 into 2a plus n minus 1, n is 5 అండి, 5 minus 1 4, కామన్ డిఫరెన్స్ d అని చెప్పాడండి 11. ఫార్ములా ఏంటండి, n by 2, n is 5 అండి, ఫస్ట్ 5 టర్మ్స్ అంటున్నాడు, n is 5, n by 2, n by 2 into 2a plus n minus 1 into d, n minus 1, n is 5, 5 minus 1 4, d, కామన్ డిఫరెన్స్ d is equal to 11. n by 2 into 2a plus n minus 1 d is equal to మనకి టర్మ్స్ ఏంటండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఈజ్ 155, దానికి ఈక్వల్ చేయాలండి. సో ఇక్కడ 5 క్యాన్సిలేషన్ దీంట్లో 31 టైమ్స్, 31 2s are 62, అంటే 2a plus 44 is equal to 62. Therefore 2a is equal to, very clear, 18, a is equal to 9, a is equal to 9 వచ్చిందండి. ఫోర్త్ టర్మ్ కావాలి అంటే t4 కావాలి. t4 అంటే a plus 3d, a is equal to 9 plus 3 into d, d is equal to 11 అండి, కామన్ డిఫరెన్స్ d, 33 plus 9 42, 33 plus 9 42, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 168. సో కొత్తగా ఉందండి, మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తాం కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్ళాడు ఫస్ట్ టైం. ఓకే, సో ఇప్పటి వరకు మనం పేపర్లో ఎప్పుడు చూడలేదు ఇలాగా, అంటే ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశం అంతే. ఓకేనండి,
మనం రెడీగా ఉండాలి కాబట్టి ప్రతిదానికి. గుడ్. ఫైండ్ ద లాజిక్ దెన్ 257 ఈజ్ డాష్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. అంటే 257 ఈజ్ విచ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అడుగుతున్నాడు. ఈ సిరీస్ లో 257 అనేది ఎన్నో టర్మ్, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గుడ్. ఇక్కడ చూస్తే ఫస్ట్ టర్మ్ ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది. మనం లాస్ట్ టర్మ్ కావాలి మనకి ఇప్పుడు. ఓకేనండి. యా, కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి. కామన్ డిఫరెన్స్ 17. ఎస్, 17 ఇస్ ద కామన్ డిఫరెన్స్. అంటే ఏ ఇస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 19 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 17. ఇది ప్రోగ్రెషన్ అండి. అంటే 257 కాబట్టి ఇప్పుడు tn వాల్యూ కనుక్కుందాం. ఎంత టర్మ్ tn ఇస్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఎంత టర్మ్ ఎంత ఇచ్చాడండి మనకి? 257. ఏ అంటే 19 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 17 ఇజ్ ఈక్వల్ టు 257. సో 19 అటేపుకి వెళ్ళిపోతే n మైనస్ 1 ఇంటూ 17 ఇజ్ ఈక్వల్ టు 17 పోతే ఇక్కడ 238. 238లో క్యాన్సిలేషన్ 17 క్యాన్సిలేషన్ 1 టైం, 68లో 4 టైమ్స్. n minus 1 is equal to 14, n is equal to 15. n is equal to 15. Therefore, ఈ సిరీస్ లో 257 is 15th term. ఓకే, 17 1 టైం, ఇక్కడ ఎంత మిగిలిందండి? 6. యా, 15th టర్మ్ అండి. క్వశ్చన్ అదే కదా అడిగింది. ఫైండ్ ద లాజిక్. ఫైండ్ ద లాజిక్, దెన్ 257 is which term of the series? Therefore, 15th term of the series. Next. Find the 9 terms of the geometric progression. Find the 9th term of the geometric progression. T9 కావాలట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 7 అండి. కామన్ రేషియో అండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఎవ్రీ టైం కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి జామెట్రిక్ ప్రోగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటంటేనండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ is obtained by adding a fixed term to the term preceding it. దాని ముందున్నటువంటి టర్మ్ కి ఒక ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేయడం వల్ల అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వస్తుంది, కాబట్టి దాన్ని కామన్ డిఫరెన్స్ అంటున్నాం. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ is a sequence of numbers in which each term except the first term is obtained by adding a fixed term to the term preceding it. దాని ముందున్నటువంటి టర్మ్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయడం వల్ల వస్తుంది. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటండి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఆల్సో ఏ sequence of numbers in which each term except the first term is multiplied. ఇందాకేమో అడిషన్ అండి, ఇప్పుడేమో మల్టిప్లికేషన్ అవుతుందండి. ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. ఓకే, గుడ్. ఇక్కడ చూస్తే 2 ఇంటూ 2 జరిగిందండి. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనండి. దర్ ఫర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 7 అండ్ కామన్ రేషియో r ఈజ్ ఈక్వల్ టు 2. కామన్ రేషియో r ఈజ్ ఈక్వల్ టు 2. 9th టర్మ్ కావాలట, t9. 9th టర్మ్ t9 ఈజ్ ఈక్వల్ టు ar పవర్ 8 అండి. సో tn is equal to, nth term tn is equal to ar power n minus 1. This is the formula. Nth term tn is equal to a into r power n minus 1. 9th term కావాలంటే ar power 8. a is equal to 7 అండి. r అంటే 2 అండి. 2 power 8 అండి. 2 power 8 అంటే 256. అంటే 7 into 256. 257, 1750, 1792. Therefore, the answer is 1792. 6 7s are 42. 257s are 1750. 1792. First option is the answer. Next, 170. 170. How many terms are there in the given series based on the geometric progression? 9, 18, 36. అంటే ఇంటూ 2 జరుగుతుందండి. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. యా, సో దేర్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అండి. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. దేర్ ఫర్ ఇక్కడ ఇది ఎన్నో టర్మో చెప్పాలి. ఇక్కడ టిఎన్ ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఏ ఆర్ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అండి ఇంటూ ఆర్ అంటే 2 అండి. 2 పవర్ n మైనస్ 1. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 9216. దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్ అండి. ఈ 9 క్యాన్సిల్ చేస్తే దీంట్లో 9 1 టైం, 0 టైమ్స్ 1024 అండి. 1024. 2 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10 కదండి. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అండి. బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. n minus 1 is equal to 10 అండి. n minus 1 is equal to 10 అంటే n is equal to 11. Therefore, the answer is the second option is the answer. ఇక్కడికి ఈ అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ దర్ ఇస్ ఎ కేస్లెట్ అండి. కేస్లెట్ ఇచ్చాడు. కేస్లెట్ బేస్డ్ ఆన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. ఓకే, స్టడీ ద డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్.
Study the data carefully and answer the following questions. There are 5 different places P, Q, R, S, T are connected to each other through a waterway on the same river. All the places are straight line one after another. First start with a point A to P, Q, R, S, T as the same order. ఏ నుంచి స్టార్ట్ అవుతుందటండి బోట్. దిస్ ఇస్ పాయింట్ ఏ అండి. ఏ నుంచి ఇలా స్టార్ట్ అవుతూ పీక్యూఆర్ఎస్టీలో వస్తాయట ఇక్కడ. ఓకే, మాట్లాడదాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ స్టార్టింగ్ పాయింట్ టు పి ఈజ్ 50 కిలోమీటర్స్. ఇక్కడికి ఎక్కడ ఒక పి ఉందనుకున్నాం, ఏ టు పి 50 కిలోమీటర్స్ అని చెప్తున్నాడండి. వెరీ గుడ్. డిస్టెన్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ స్టార్టింగ్ టు పాయింట్ పి ఈజ్ 50 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఫ్రమ్ పి టు క్యూ ఈజ్ 50. పి టు క్యూ కూడా 50 అట, అంటే క్యూ ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇది కూడా 50 అని చెప్తున్నాడు. అంటే ఏ టు క్యూ 100 అండి. నెక్స్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ఆర్ ఈజ్ 120. ఏ నుంచి ఆర్కి చెప్తున్నాడండి. ఆర్ ఇక్కడ ఎక్కడ ఉంది, దిస్ ఇస్ ఆర్, ఇది 20 అట. టోటల్ 120 ఏ టు ఆర్. ఓకేనండి, ఏ టు ఆర్ 120. డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ టు ఎస్ ఈస్ 30. ఆర్ టు ఎస్ 30 అట. దిస్ ఇస్ ఎస్, దిస్ ఇస్ 30. ఆర్ టు ఎస్ ఈస్ 30. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ప్లేస్ ఎస్ టు టీ ఈజ్ 80. ఎస్ టు టీ చెప్తున్నాడండి. టీ ఎక్కడ వరకు డ్రా చేద్దాం. ఎస్ టు టీ, దిస్ ఇస్ 80 అటండి. 80 అంటే ఇప్పుడు ఇక్కడికి 50, 50, 100, 150, 150, 230 వచ్చిందండి. ఓకే, గుడ్. ఇక్కడికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయింది. నోట్ ఏదో చెప్తున్నాడండి. నోట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 కిలోమీటర్స్ పర్ అవర్. ఎగ్జాంపుల్, ఏ బోట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు పి మీన్స్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ డౌన్ స్ట్రీమ్. అంటే ఇటు నుంచి ఏ టు పి అయితే డౌన్ అంటున్నాడండి. అంటే ఏ టు పి అంటే మొత్తం డౌన్ అండి, రివర్స్ డైరెక్షన్ అప్ అవుతుంది. ఎస్, పి టు ఏ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్. ఏ టు పి ఈజ్ డౌన్, పి టు ఏ ఈజ్ అప్, అది వాడు చెప్తున్నాడు. అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు అండి. కమాన్. సో క్వశ్చన్స్ చూస్తే, 2 బోట్స్ ఏ అండ్ బి. ఇక్కడ ప్లేస్ ఏ అన్నప్పుడు ఇంకా బోట్స్ దగ్గర మళ్ళీ ఏబీలు మాట్లాడకూడదు. సరే, మాట్లాడాడు, చూద్దాం రండి. ప్లేసెస్కి ఇక్కడ ఏపీక్యూఆర్ ఇచ్చినప్పుడు ఏ అనేది ఒక పాయింట్గా చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏబి అంటున్నాడు. 2 బోట్స్ ఏ అండ్ బి రన్ బిట్వీన్ 2 ప్లేసెస్ నేమ్లీ పి అండ్ టి. పీటీల మధ్య ట్రావెల్ చేస్తుందటండి. 2 బోట్స్ ఏ అండ్ బి రన్ బిట్వీన్ 2 ప్లేసెస్ నేమ్లీ పి అండ్ టి. పీకి టీకి మధ్యలో రన్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ డిస్టెన్స్ 180 కిలోమీటర్స్ అండి. 50 + 50 + 80, 180 కిలోమీటర్స్. ఓకే. బోట్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ పి, బోట్ బి స్టార్ట్స్ ఫ్రమ్ టి. పి నుంచేమో ఏ స్టార్ట్ అయింది, టీ నుంచేమో బి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ at 10 AM. At what time the 2 boats meet each other? Speed of boat A and B in still water are 20 kilometers per hour and 16 kilometers per hour respectively. ఓకే, సో ఒకటి ఇలా వెళ్తుందండి, ఇది ఒకటి అప్ వస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది స్టిల్ వాటర్ m ఈజ్ ఈక్వల్ టు, సో డిస్టెన్స్ టైం అడిగాడు వాడు. టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ 180 కిలోమీటర్స్ బై, ఒకటేమో డౌన్ వస్తుంది, ఒకటేమో అప్ వస్తుందండి. ఒకటి డౌన్ అవుట్ అప్ వచ్చినప్పుడు ఇఫ్ 2 బోట్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అవుతుందండి. ఆ రెండు కలిపి కవర్ చేస్తున్నాయి కాబట్టి. ఇఫ్ 2 బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్. సో ఒకటి డౌన్ వస్తుంది కాబట్టి m+s అవుతుంది, ఒకటి అప్ వస్తుంది కాబట్టి m-s అవుతుంది. ఈ రెండు రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. ఒకటేమో m+s డౌన్ స్ట్రీమ్, ఒకటేమో m-s అప్ స్ట్రీమ్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడు 2 bodies are moving in opposite direction, relative speed is sum of their speeds కాబట్టి m+s m-s ఎడిషన్ లో s క్యాన్సిల్ అయిపోయి 2m వస్తుందండి. 2m అంటే ఒకటి 20, ఒకటి 16, 36 కిలోమీటర్స్ పర్ అవర్. సో therefore time taken is 5 hours. Therefore the answer is 5 hours. అంటే ఎప్పటి నుంచి 5 hours? 10 AM నుంచి. 10 AM నుంచి 5 hours అంటే 3 PM కదండి. 11, 12, 1, 2, 3, 3 PM. Therefore the answer is first option is the answer. First option. Next, Ram travels from place A to M, which is 180 kilometers away from R. R నుంచి 180 అటండి. R నుంచి 180 అట. R నుంచి 180 అంటే ఇక్కడ ఒక 80 ఉంది, ఇక్కడ ఒక ఇది ఉంది. అంటే M అనేది ఇంకొక 70 అనుకుంటా. ఎస్, R to M చెప్తున్నాడు. ఇది క్వశ్చన్ చదవండి ఒకసారి. రామ్ ట్రావెల్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ఎం. ఏ నుంచి ఎంకి ట్రావెల్ చేస్తున్నాడు. విచ్ ఈజ్ ఎం విచ్ ఈజ్ 180 కిలోమీటర్స్ ఫ్రమ్ ప్లేస్ ఆర్. ఆర్ నుంచి 180 కిలోమీటర్స్ ఉందట. చదవండి ఇక్కడ 180 కిలోమీటర్స్ అంటే 70 + 80, 150 + 30. ఆర్ నుంచి ఎంకి 180 కిలోమీటర్స్ సరిపోయిందండి. హీ ట్రావెల్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ఆర్ డౌన్ స్ట్రీమ్.
A to R downstream అటండి. He travels from place A to R downstream by a boat with a speed of the boat in still water is 20 kilometers per hour. Then starts from R to M downstream by the boat which is speed in still water is 26. Okay. R వరకునేమో డౌన్ స్ట్రీమ్ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ఎం ఎంత అంటే బోట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఆర్ నుంచి ఎంత అంటే పెంచాడండి 26 కిలోమీటర్స్ పర్ అవర్ అట. వాట్ టైమ్ హీ రీచ్ అట్ ప్లేస్ ఎం. సో ఇప్పుడు టైం అడుగుతున్నాడు అగైన్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఏ టు ఆర్ డిస్టెన్స్ ఎంతో చూద్దాం. ఏ టు ఆర్ డిస్టెన్స్ అంటే 120 కిలోమీటర్స్ అండి. 120 కిలోమీటర్స్ విత్ స్పీడ్ ఎంత అండి ఇక్కడ 20 కిలోమీటర్స్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మాట్లాడితే 16 అవుతుందండి. 16 అయినా 16 కాదు 24 అవుతుందండి. 24 ఎందుకండి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏ టు ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 20. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఎస్ ఈజ్ 4. డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఎం ప్లస్ ఎస్ 20 ప్లస్ 4 అవుతుందండి. అలాగే ఇక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పుకున్నాం 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్స్ 26 ప్లస్ 4 అండి. 26 ప్లస్ 4 అంటే 30 అవుతుందండి. దేర్ ఫోర్ ఇక్కడ 5 అవర్స్ ఇక్కడ 6 అవర్స్ టోటల్ 11 అవర్స్ టైం పడుతుందండి. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 11 అవర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మళ్ళీ చెప్పండి. ఏ టు ఆర్ ఏమో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20 ప్లస్ 4 24 డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఆర్ టు ఎం ఏమో 26 స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎం అండి. ఎస్ ఏమో 4 26 ప్లస్ 4 30. ఇది 180 కిలోమీటర్స్. ఇది 120 కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 5 అవర్స్. 180 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 6 అవర్స్. 5 ప్లస్ 6 11 అవర్స్. ఓకే గుడ్. నెక్స్ట్ 173. A man rows 14 kilometers per hour in still water. If the river is running at 6 kilometers per hour, it takes him 42 minutes to row from place T to D and back to the same place. How far is the place from D to T అంటున్నాడండి. అంటే ఆ డిస్టెన్స్ తెలియదు కాబట్టి మనం డిస్టెన్స్ డి అనుకుందాం అండి. డిస్టెన్స్ డి అనుకుంటే ఆ డిస్టెన్స్ ఒకసారి డౌన్ స్ట్రీమ్ అండి. డౌన్ స్ట్రీమ్ 14 ప్లస్ 6 20 అవుతుంది. అండ్ అప్ స్ట్రీమ్ అయితే కనుక 14 మైనస్ 6 8 అవుతుందండి. సో ఎన్ని మినిట్స్ చెప్పాడండి 42 మినిట్స్. 42 మినిట్స్ అంటే 42 by 60. 42 by 60. యా 6 క్యాన్సిలేషన్ 7 by 10. 6 క్యాన్సిలేషన్ 7 by 10. 42 by 60. ఎల్సిఎం ఇక్కడ మనకి 40 అండి. 40 ఇక్కడ 22 times 2d ఇక్కడ 5 times 5d 7d. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. d by 40 అంటే d is equal to 4 కిలోమీటర్స్ వచ్చేస్తుందండి. ఎందుకంటే 10లో ఈ 40లో 10 క్యాన్సిల్ అవుతుంది 4 times. Therefore d is equal to 4 కిలోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే d is equal to 4 వచ్చేస్తుందండి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 174. 174 చూస్తే 174. ఎస్ ఎస్. బోట్ ఏ ట్రావెల్స్ ఫ్రమ్ ప్లేస్ Q to S. Q to S అట. Q to S అంటే 50 కిలోమీటర్స్. Boat A travels from place Q to S downstream by a boat which speed still water is 16. అంటే downstream speed అంటే 20 అయిపోతుంది. How much time will the boat take to cover the Q to S? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ పర్ అవర్ ఎం అంటున్నాడు కాబట్టి 20 అవుతుంది. 2.5 hours. 2.5 hours is the answer. 5 by 2 2.5 hours. So therefore first option is the answer. 175. సో ఇది కూడా చాలా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ఇచ్చినప్పటికీ కూడా చాలా ఈజీగా ఉందండి. నెక్స్ట్ సో మళ్ళీ దీంట్లో Q1 Q2 ఇచ్చాడండి. Q1 Q2. స్పీడ్ ఆఫ్ ద బోట్ B and C in still water is x kilometers per hour and 16 kilometers per hour respectively. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ B ఏమో x kilometers per hour అండ్ C ఏమో 16 kilometers per hour. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడండి. M ఇచ్చాడు. Speed of the boat B and C in still water is x kilometers per hour and 16 kilometers per hour respectively. Here boat B and boat C travel from point A అంటున్నాడండి. ప్లేస్ A. క్వాంటిటీ 1. క్వాంటిటీ 2 ఇచ్చేసాడండి 10 kilometers per hour. అంటే క్వాంటిటీ 1 ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి మనం. If the boat takes 5 hours more than the boat C to travel from place R to A. R to A అంటే ఇటు రివర్స్ కదండి. అంటే అప్ స్ట్రీమ్ అవుతుంది కదా ఇది. R to A అంటే 120 కిలోమీటర్సా? ఇక్కడ పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి బ్రాకెట్లో ఏం చెప్పాడండి. హియర్ బోట్ బి అండ్ బోట్ సి ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఏ అంటున్నాడండి. పాయింట్ ఏ అన్నప్పుడు ఇటువైపు అండి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు. ఇఫ్ బోట్ బి టేక్స్ 5 hours మోర్ దాన్ బోట్ సి టు ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఆర్ టు ఏ. ఆర్ టు ఏ ట్రావెల్ చేయడానికి ఫైండ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. ఓకే.
5 hours ఎక్కువ టైం పట్టిందని చెప్తున్నాడండి. బోట్ బికి 5 hours ఎక్కువ టైం పట్టింది. ఈ డిస్టెన్స్ ఎంతండి? R2A 120 కిలోమీటర్. అంటే ఈ 120 కిలోమీటర్స్కి బీకేమో 5 hours ఎక్కువ టైం పట్టింది. అదే 120 కిలోమీటర్స్కి సికేమో 5 hours తక్కువ టైం పట్టింది. టైం డిఫరెన్స్. ఇప్పుడు అప్ స్ట్రీమ్ కదండి. అప్ స్ట్రీమ్ అయితే దీని 16 మైనస్ 4 కదండి అప్ స్ట్రీమ్. 16 మైనస్ 4 అంటే 12. ఓకే, ఇక్కడ దీనిది ఎక్స్ మైనస్ 4 అండి. ఎక్స్ మైనస్ 4. ఈ సీది ఎంత ఇచ్చాడండి? 16 మైనస్ 4 అండి. ఇక్కడ అదే రాద్దాం పోనీ, లేకపోతే ఇక్కడేమో 16 మైనస్ 4 అండి, ఇక్కడేమో ఎక్స్ మైనస్ 4 అండి, అప్ స్ట్రీమ్ కాబట్టి. 16 మైనస్ 4 అంటే 12. ఓకే, ఇది 12, ఇది 12 కాబట్టి దీంట్లో క్యాన్సిలేషన్ 12 10 టైమ్స్. ఈ 10 కూడా అటెప్కెళ్తే 15 అవుతుందండి. 15 దీంట్లో 8 టైమ్స్. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 8 అండి. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 8 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నాడండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఎక్స్ మైనస్ 4 చెప్పాలి మనం. దిస్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. 8 కిలోమీటర్స్ పర్ అవర్. ఎక్స్ మైనస్ 4 అడుగుతున్నాడు. ఎక్స్ మైనస్ 4 ఈజ్ 8. ఇప్పుడు క్వాంటిటీ 1 8 వచ్చింది, క్వాంటిటీ 2 10 వచ్చిందండి. దెర్ఫోర్ క్వాంటిటీ 1 లెస్ దెన్ క్వాంటిటీ 2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో దెర్ఫోర్ ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. వెరీ గుడ్. 176 ఆన్వర్డ్స్. 176 ఆన్వర్డ్స్ ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి. ఇండివిజువల్ క్వశ్చన్స్. There are two different works 1 and 2. X, Y, Z can complete a work in 20 days, 40 days and 60 days respectively, and they get paid 1100 rupees. X, Y and Z first work అండి. ఫస్ట్ వర్క్ ఏమో వీడు 20 days, వీడు 40 days, వీడు 60 days. They get paid 1100 rupees. Very good. For this and XYZ can complete the work 2. Work 2 చేస్తున్నారు. Work 2 and 15 days, 30 days, 45 days. They were paid 3300. అంటే దీనికి ఇది 3 times ఉన్నట్టుంది. For this, if they complete both the works working together, find the difference between the amount received by Z from work 1 and work 2. Z కి ఇక్కడ వచ్చిన అమౌంట్ కి ఇక్కడ వచ్చిన అమౌంట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడండి. ఓకే, ఓకే గుడ్. ఇక్కడ చూస్తే వాళ్ళ ముగ్గురిది ఏ రేషియో ఉందండి? వాళ్ళ ముగ్గురిది 1:2, 2:3 రేషియో ఉంది. ఇక్కడ ఎలా ఉందండి? 1:2, 2:3 రేషియో. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో 1:2, నెంబర్ ఆఫ్ టైం పీరియడ్ రేషియో ఎలా ఉందండి? టైం పీరియడ్ రేషియో ఇది. ఇక్కడ టైం పీరియడ్ రేషియో, నెంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ కూడా టైం పీరియడ్ రేషియో ఎలా ఉంది? టైం పీరియడ్ రేషియో ఎలా అంటే ఎల్సిఎం 6 కాబట్టి ఎఫిషియన్సీ రేషియో 6:2, ఎఫిషియన్సీ రేషియో 6:2 అండ్ 3:2. ఇది ఎఫిషియన్సీ రేషియో. సో వేజెస్ ఎప్పుడు ఎఫిషియన్సీ రేషియోలో డివైడ్ చేస్తాం కాబట్టి ఈ రేషియోలో డివైడ్ చేయాలి మనం. ఈ రేషియోలో డివైడ్ చేయాలి. దీనికి డిఫరెన్స్ అడిగాడు కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ 2200. అంటే జెడ్ పార్ట్ కావాలంటే 2 parts అవుట్ ఆఫ్ 11 parts 2200 డిఫరెన్స్ కాబట్టి 2200. ఈ 11 దీంట్లో 200 times, therefore 400 is the difference. Therefore Z got the difference between the amount by work 1 and work 2 is 400 rupees. సో ఎఫిషియన్సీ రేషియో సేమ్ కాబట్టి డైరెక్ట్ కొట్టేయచ్చండి. ఓకే, 177. నెక్స్ట్, pipe X can fill an empty tank in 60 minutes while pipe Y can fill it in 20. రెండు ఫిల్ చేస్తున్నాయి. X 60 minutes, Y 20 minutes. Pipe X and Y are opened, closed alternatively for 2 minutes each. That is, first pipe X is opened and again Y is opened. Again X is opened and Y is alternatively for 20 minutes అట. సో ఓకే, X ఇండివిజువల్గా 60 minutes లో ఫిల్ చేస్తుంది, Y 20 minutes లో ఫిల్ చేస్తుందండి. ఇది ఇప్పుడు ఆల్టర్నేటివ్గా రెండు కూడా X అండ్ Y ఆల్టర్నేటివ్లీ ఫర్ 20 minutes ఈచ్ వర్క్ చేస్తే, అంటే ఇది 10 minutes వర్క్ చేస్తుంది, ఇది 10 minutes వర్క్ చేస్తుంది. ఇది 10 minutesలో హాఫ్ ఆఫ్ ద వర్క్ చేస్తుంది, ఇది 1/6 చేస్తుంది. 1/6 ప్లస్ 1/2. సో ఎల్సిఎం తీసుకుంటే 6 కదా, 6 1 ప్లస్ 3 4/6. 4/6 అంటే 2/3, అంటే 2/3 వర్క్ కంప్లీట్ అవుతుంది. Pipe Z can empty the tank, completely filled tank Z can empty in 60 minutes. Find the time taken by the pipe Z to empty the filled part of the tank. Filled part ఎంతండి? 2/3 empty అవ్వాలి ఇప్పుడు. సో మొత్తం టోటల్ ట్యాంక్ ఎంప్టీ చేయడానికి 60 minutes, 2/3 ఎంప్టీ చేయడానికి 40 minutes. Therefore the answer is 40 minutes. Third option is the answer. 178. 178. A mixture contains a total 30 liters liquid X and Y such that liquid X is 6 liters more than liquid Y.
సో లిక్విడ్ ఎక్స్ అండి, లిక్విడ్ వై అండి. దీనికంటే ఇది 6 లీటర్స్ మోర్ అంటున్నాడు అండి. రెండు కలిపి 30 లీటర్స్. 6 తీసేస్తే 24 అండి, ఇది 12, ఇది 18 అండి. డిఫరెన్స్ 6 లీటర్స్ సరిపోయింది. ఇఫ్ 30% ఆఫ్ ద మిక్సర్ ఈస్ టేకెన్ అవుట్, 30% తీసినప్పుడు ఇది 30% 5.4 లీటర్స్ వస్తుంది, ఇది 3.6 వస్తుందండి. 3.6 వస్తే ఇది 8.4 ఉంటుంది, ఇదేమో 12.6 ఉంటుంది. ఓకే, దెన్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేస్తే 12.6 ఇస్ టు ఇదెంత ఉంటుంది అంటే 13.4. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు న్యూ రేషియో ఆఫ్ ద మిక్చర్, ఎక్స్ వై రెండింటి యొక్క న్యూ రేషియో అడుగుతున్నాడు. అంటే 63:30, 67. 63:67. Point get cancelled, 2 get cancelled. Therefore, first option is the answer. 63:67. 179. 179. A train covers a certain distance between two places at a uniform speed. If the train moved 10 kilometers per hour slower, it would take 3 hours more. If the train moved 10 kilometers per hour faster, it would take 2 hours less than the scheduled time. Find the distance covered by the train. Okay, good. A train covers a certain distance between two places at a uniform speed. Uniform speed తో వెళ్తుంది అంటే d distance ని s speed తో వెళ్తుంది. ఓకే, if the train moved 10 kilometers per hour slower, అంటే అదే డిస్టెన్స్ ని స్లోగా వెళితే 10 kilometers per hour స్పీడ్ తగ్గింది కాబట్టి స్లోగా వెళ్తుంది, అంటే స్పీడ్ తగ్గింది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇట్ వుడ్ టేక్ 3 hours మోర్. ఇది వాడు చెప్తున్నాడు. అలా కాకుండా if the train moved 10 kilometers per hour faster, అంటే d by s minus d by s plus 10 kilometers per hour faster గా వెళ్తే 2 hours less టైం తీసుకుంటుందట. దేర్ ఫార్ డిఫరెన్స్ ఇస్ 2. ఇది వాడు చెప్తున్నాడు. కొంత డిస్టెన్స్ కొంత స్పీడ్తో వెళ్తుంది. 10 kilometers per hour స్లోవర్ అయితే 3 hours ఎక్కువ టైం తీసుకుంటుంది. 10 kilometers per hour ఫాస్టర్ అయితే 2 hours లెస్ టైం తీసుకుంటుంది. సో రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ 2 equations, 2 unknowns అండి. అన్నోన్స్ d and s are the 2 unknowns. 2 unknowns, 2 equations we can solve. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అండి. ds మైనస్ ds, ఇది మైనస్ ds అవుతుంది. ds మైనస్ ds గెట్ క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10d is equal to ఈ ప్రొడక్ట్ అండి, కింద ఎల్సిఎం ప్రొడక్ట్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ అటెప్కి వెళ్ళిపోయి 3 into s into s minus 10 అవుతుంది. 3s into s minus 10 రెండో ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ నుంచి ఏమొస్తుందంటే ds మైనస్ ds గెట్ క్యాన్సిల్, 10d వస్తుందండి. ఇక్కడ కూడా 10d వచ్చి 2s into s plus 10 వస్తుంది. 2s into s plus 10. ఇప్పుడు 10d ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయొచ్చు. ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు అటు ఇటు s క్యాన్సిల్ అయిపోతుంది. s క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3s మైనస్ 30 is equal to 2s plus 20. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ s is equal to 50 kilometers per hour. s 50 వస్తే ఇప్పుడు ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, s 50 కాబట్టి ఇక్కడ d కావాలి మనకి. డిస్టెన్స్ బిట్వీన్ ద 10d is equal to 3s కదండి. s is equal to 50, 150 into 40 అండి. సో 0 get cancelled. Therefore d is equal to 600 kilometers. 154s are 600 kilometers. That is the distance. So third option is the answer. Answer is third option, 600 kilometers. Next one, 180. So 180, Rahul bought two products. The cost price of the product P is X rupees and the cost price of product Q is X plus 100. P and Q అండి. P అంటే X రూపీస్ అట, Q అంటే X plus 100 రూపీస్ అట. దీనికంటే ఇది 100 రూపాయలు ఎక్కువ. వెరీ గుడ్. He sold the product P at a 25% profit. దీన్ని 25% గెయిన్ కమ్మాడు. అండ్ ప్రొడక్ట్ Q at a 10% లాస్. దీనేమో 10% లాస్ కమ్మాడు. అండ్ 65 రూపీస్ ప్రాఫిట్ ఆన్ ద హోల్ ప్రొడక్ట్స్. రెండిట్ల మీద కలిపి 65 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందట. P కాస్ట్ ప్రైస్ ఆఫ్ P is X రూపీస్, దీన్ని 25% గెయిన్ కమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ Q is X plus 100, దీన్నేమో 10% లాస్ కమ్మాడు. మొత్తం మీద వాడికి 65 రూపీస్ లాభం వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 100 ఉంది కదండి, ఇక్కడ కూడా ఎక్సే ఉండుంటే ఈ 100 లేకపోతే అప్పుడు ప్రాఫిట్ ఎంత అయ్యేదో చూద్దామండి. ఈ 100 ఉండటం వల్ల 10% లాస్. ఈ 100లో 10% లాస్ అంటే 10 రూపీస్ లాస్ అండి. ఈ 100 ఉండడం వల్ల మనకి లాస్ 10 రూపాయలు ఉందండి. ఈ 10 రూపాయలు లేదు కదండి, ఈ 100 లేకపోతే ఇక్కడ ఈ 10 రూపాయలు లాస్ ఉండేది కదా. 10% లాస్ 100లో 10% అంటే 10 రూపీస్ లాస్ 10 రూపీస్ తగ్గేది. అర్థమైందా? అంటే అప్పుడు ప్రాఫిట్ లాస్ 10 రూపీస్ తగ్గేదంటే అది ప్రాఫిట్ అయ్యేది, అంటే 75 రూపీస్ అయ్యేది. 65 వల్ల ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది 75 అయ్యేది. ఈ 100 లేకపోతే ఈ 100 మీద 10 రూపీస్ లాస్ ఉంది కాబట్టి 10%, ఆ 10% ప్రాఫిట్లో కలిసేది, అంటే 75 రూపీస్ ప్రాఫిట్ అయ్యేది. ఇప్పుడు ఈ 100 లేకపోతే అప్పుడు ఇక్కడ ఎక్స్ మీద 25%, ఇక్కడ ఎక్స్ మీద 10%,
డిఫరెన్స్ కదా, ఇక్కడ ఎక్స్ మీద ఇక్కడ ఎక్స్ మీద. ఇది 25% ప్రాఫిట్, ఇది 10% లాస్, కాబట్టి డిఫరెన్స్ 15% ప్రాఫిట్ అండి. 15% ప్రాఫిట్ మనం మాట్లాడితే 10% లాస్, ఇక్కడ 15% ఆన్ ఎక్స్ అంటే 15% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 75, అంటే 100% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్ రూపీస్ ఈజ్ 5 టైమ్స్, కాబట్టి 500 రూపీస్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఇప్పుడు, ద ప్రాఫిట్ అండ్ రాహుల్ ఆన్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ క్యూ. దీన్ని నమ్మినప్పుడు ఏమంటున్నాడు, ఎస్ if Rahul market price of the product Q is 25% more than the cost price and he offered a discount of 10%, the profit earned by Rahul on selling the product Q. ఇది ఇప్పుడు దీన్ని మార్క్ చేస్తున్నాడట ఎంత, 25% అబౌవ్, అంటే దీని మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే క్యూ మార్కెట్ ప్రైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500, కాబట్టి మార్కెట్ ప్రైస్ ఆఫ్ క్యూ, మనం క్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఆఫ్ క్యూ ఎంత అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 600 కాస్ట్ ప్రైస్ అండి, 25% అబౌవ్ చేశాడు. క్యూ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఎక్స్ ఎంత వచ్చింది 500, ఎక్స్ ప్లస్ 100 600 అండి. ఇప్పుడు దీన్ని మార్కెట్ ప్రైస్ చెప్పాలి మనం. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 25% పెంచాడు కాబట్టి 750 అవుతుంది. ఓకే, 25% 150 కాబట్టి. దెన్ ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి, దీని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10% అంటే 75 రూపీస్ పోతుంది. 75 రూపీస్ పోతే ఇక్కడ 675 అవుతుందండి, 675. ఇది డిస్కౌంట్ అండి, 10% డిస్కౌంట్. దేర్ ఫర్ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వచ్చు సెల్లింగ్ ప్రైస్, అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టండి ఇక్కడ 600 కాస్ట్ ప్రైస్, 675 సెల్లింగ్ ప్రైస్. దేర్ ఫర్ ద ప్రాఫిట్ ఈస్ 75 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ 75 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 181. సో 181, ద లార్జెస్ట్ 4-digit నెంబర్ డివిజిబుల్ బై 88. సో లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే ఇదండి, దీని తర్వాత ఇదేనండి, కానీ ఇది 78 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇది అవుతుందో లేదో చూద్దాం. 9984 divided by, this is not divisible by 78 అండి, that is the largest 4-digit number actually, but this is not divisible by 78. ఇప్పుడు ఇది 78 పోతుందా అంటే ఎస్ పోతుందండి, వన్ టైం పోతే ఇక్కడ 21, 218 అంటే 2 టైమ్స్, ఇక్కడ 8 ఉంది, చివరి 4 ఉంది, అంటే డెఫినెట్ గా 8 టైమ్స్ పోయాలి, 128 టైమ్స్ పోయింది. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద నెంబర్, ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. Next, there are 35 multiple choice questions in an examination. Each question carries 1 mark. Good. 35 multiple choice questions ఉన్నాయటండి, each carries 1 mark. You have got 7 marks in that exam. అంటే 7 మార్క్స్ వచ్చినాయంటే 7 కరెక్ట్ అయినాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, 35 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి దానికి 1 మార్కు. యూ గాట్ 7 మార్క్స్ అంటే 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. ఓకే, అండ్ ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 4 ఆప్షన్స్. then how many sequence of answers are possible to that questions which you got the correct answer? నీ కరెక్ట్ ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4, 1 2 3 4 ఆన్సర్ చాయిసెస్ ఉంటాయి మనకి. వాడు కూడా చెప్పింది అది, ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 4 ఆప్షన్స్ అని. ఓకేనండి, ఈ 4 ఆప్షన్స్ 7 కరెక్ట్ అవ్వాలి, 7 మార్క్స్ వచ్చినట్టే 7 కరెక్ట్ అవ్వాలి. 7 కరెక్ట్ అవ్వాలంటే 7 క్వశ్చన్స్ తీసుకుంటే మనం 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 ఏ ఆప్షన్ అయినా కరెక్ట్ అవ్వచ్చు, అంటే పాసిబిలిటీ 4 పాసిబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్ కూడా 4 పాసిబిలిటీస్, థర్డ్ క్వశ్చన్ కూడా 4 పాసిబిలిటీస్. అంటే ఈ విధంగా 4 into 4 into 4 into 4 into 4 power 7 అవుతుందండి. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ 4 power 7. 4 power 7 అంటే దట్ ఈస్ 16,384 ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ 4 power 7. ఎందుకంటే 35 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి, మీకు 7 మార్క్స్ వచ్చినట్టే 7 కరెక్ట్ అయినాయి. 7 కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఇది. ఓకే, 4 power 7. సో 4 పాసిబిలిటీస్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అవడానికి, అలా 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి కాబట్టి 4 power 7 ఇస్ ద ఆన్సర్. 4 power 7 అంటే 16,384. నెక్స్ట్ వన్ 183. B can do a piece of work in 12 days while C can do the same piece of work in 16 days. If B worked for 4 days and C worked for 8 days. So B alone 12 days లో చేయగలడు, B worked for 4 days and C worked for 8 days. వీడు 16 days లో చేయగలడు. అంటే వీడు 1/3 చేశాడు, వీడేమో 1/2 చేశాడు. అంటే ఇద్దరు కలిపి 5/6 వర్క్ కంప్లీట్ చేశారు, 5/6. అండ్ ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ బై ఏ ఇన్ 12 days. అంటే ఏ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేశాడు అంటే దట్ ఈస్ 1/6 ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ చేశాడు. ఈ 1 part 12 days అయితే టోటల్ వర్క్ కంప్లీటెడ్ బై ఏ 6 parts 72 days. దేర్ ఫోర్ ద
A alone can finish the work in 72 days. Fourth option. Next, 184. P and Q both start a business with 6,30,000. In this amount, P has 65% and Q has the remaining amount. After 6 months, R joined the partnership with 1,30,000. At the end of the 2 years, they got 145500 as the profit. What is the profit made by R? PQR 3 partners అండి, P, Q and R. సో వాళ్ళ మొత్తం పార్ట్నర్షిప్ లో P అండ్ Q, P 65% అంటే 13 parts, రిమైనింగ్ 35% Q అంటే 7 parts. ఓకేనండి, అంటే 20 parts చేయాలి. దీన్ని 6,30,000 ని 20 parts చేయాలి by 20. ఈచ్ part is 31500. 31,500 is the each part. అంటే 13 parts కావాలంటే 3,15,000, ఇది 10 times, 3 times 93,000, 94,500. Therefore add చేస్తే 0,059, 40, 4,09,500 అండి. మరి అలాగే 7 కావాలంటే 7తో మల్టిప్లై చేస్తే వీడిది ఎంత అవుతుందంటే క్యూది, ఎస్ 31,500, వీడిది ఎంత వచ్చిందండి 4,09,500. 4,09,500. వీటిది 4,09,000, 4,09,500 అండి వీడిది. మరి వీడిది ఎంత అవుతుందంటే 31,500 into 7 అండి. 2 zeros, 15 7s are 105, 10, 31. Oh. 35, 3, 0, 1, 22. 315 కదండి, 7 times. 7 5s are 35, 3, 7 1s are 7 plus 3, 10, 1, 21 plus 1, 22. 2,20,500. 2,20,500 అండి వీడిది. ఈ రెండు యాడ్ చేస్తే సరిపోయిందా మనకి? ఎస్, ఇది 20,000, 9,500, 500 సరిపోయిందండి. దేర్ ఫార్ ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs. ఎస్. సో వీడు ఎంత పెట్టుబడి పెట్టాడండి? వీడు ఎంత పెట్టుబడి పెట్టాడంటే 1,30,000. 1,30,000, దట్ ఈస్ 6 months తర్వాత వచ్చాడండి. 2 years బిజినెస్ అండి. అంటే వీళ్ళది 18 months అండి. 18 months అంటే 6 cancellation 3 times. వీడిది ఇంటూ 4 అవుతుందండి. వీడిది కూడా ఇంటూ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ 2 zeros గెట్ క్యాన్సిల్, 2 zeros, 2 zeros, 2 zeros గెట్ క్యాన్సిల్ అండ్ 4 క్యాన్సిల్ చేయొచ్చు. 4 క్యాన్సిల్ చేస్తే 4, 4, ఇక్కడ 4 క్యాన్సిలేషన్ 1,300 కదా. 100లో 25 times, 13 25, 325, 325 into 3. ఎస్. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే 4,095 is to 2,205 is to 975. ఎస్, ఇది రేషియో అండి. 5 క్యాన్సిల్ చేద్దాం. 5 క్యాన్సిల్ చేస్తే 8, 5 cancellation 8 times, 19 times, 8, 19. అండ్ ఇక్కడ 5 cancellation 44, 441, 441. ఇక్కడ క్యాన్సిలేషన్ 195, 200 కాబట్టి 195. ఎస్. సో ఈ మొత్తం 3 కలిపితే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 3 కలిపితే 819, 441, 195 యాడ్ చేస్తే 15, 1, 15, 1, 14. సో 1455 వచ్చిందండి. 145544 కదా చెప్తున్నాడు వాడు. 145500. సో దేర్ ఫర్ టోటల్ పార్ట్స్ ఎంత అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ మేడ్ బై ఆర్ అని అడుగుతున్నాడు. సో 1455 parts is equal to 145500 అయితే 195 parts is equal to
19500. Therefore 19,500. Therefore fifth option is the answer. Answer is fifth option, that is the share of R. Next 185. A sum of rupees 17,500 is divided equally between two persons at different rates of interest. Difference between the interest after 3 years becomes 3 years ki interest difference ఎంత వచ్చిందట అంటే 785.25 by 3 years. 3 years లో వచ్చింది డిఫరెన్స్. అంటే ఇయర్లీ డిఫరెన్స్ ఎంతో చెప్పొచ్చు మనం 261.75. yes 261.75. that is the 1 year difference అండి. 3 years కింద డిఫరెన్స్ వస్తే 1 year కింద వచ్చింది. ఈ 1 year కి దేని మీద ఈ అమౌంట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్ 2 పర్సన్స్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 261 రూపీస్ 75 పైసా ఇస్ ద ఇంట్రెస్ట్ అప్టైన్డ్ ఆన్ 8,750. దాంట్లో సగం అండి 17,500 సగం ఇంటూ 100. దిస్ గివ్స్ ద పర్సంటేజ్. ఇది క్యాల్కులేట్ చేస్తే 2.99% వచ్చిందండి, అంటే అప్రాక్సిమేట్ గా 3% వచ్చింది. Therefore 3%, fourth option is the answer. Answer is fourth option. Next 186 onwards. So quantity 1, quantity 2 అండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే క్వాంటిటీ 1లో ఫైండ్ ద రాంగ్ నెంబర్, క్వాంటిటీ 2 ఆల్సో ఫైండ్ ద రాంగ్ నెంబర్. సో నెంబర్ సిరీస్ కాబట్టి రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్ అండి. రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. 187. కన్సిడర్ ఎ సెట్ ఎన్. సెట్ ఇచ్చాడండి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సెట్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద సెట్ అని అడుగుతున్నాడు. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. సో అవన్నీ ఒక ఆర్డర్లో రాస్తే 11 ఎన్ని ఉన్నాయి చూడండి. 11 2 ఉన్నాయండి. 11 2 ఉన్నాయండి. 13 4 ఉన్నట్టున్నాయి. 1 2 3 4. 15 ఎన్ని ఉన్నాయి చూడండి. 15 13 ఎన్ని ఉన్నాయి. 1 2 3 4. 15 1 2 రెండే ఉన్నాయండి 15లో. 16 ఎన్ని ఉన్నాయి చూడండి. 16 1 2 3. 1 2 3. 16 3 ఉన్నాయండి. ఓకే. 16 తర్వాత ఇంకేమున్నాయంటే 17 ఒకటి ఉంది. 16 తర్వాత 17 22. అంతే. 17 ఒకటే ఉంది, 22 ఒకటే ఉంది. 17 ఒకటే ఉంది, 22 ఒకటే ఉందండి. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ద సీక్వెన్స్ 17 and 22. దీనికి ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 అంటే 7th టర్మ్ ఈజ్ ద మీడియన్ అవుతుందండి. మీడియన్ అంటే 6 టర్మ్స్ ఇక్కడ ఇది 7th టర్మ్ మీడియన్. మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద మీన్ కడదాం. Q1 ఏమో మీన్ అడిగాడండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇది 22, ఇది 13 4s are 52 and 30 48 అండి. 16 3s are 48. 17 and 22 39. Therefore 17 plus 4 21 2 9 12 16 19. 191 is the total. So 191 by మొత్తం టర్మ్స్ 13 కాబట్టి దిస్ ఇస్ ద మీన్. అదే Q2 అయితే మీడియన్ అండి వాడు అడిగింది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 15 అండి. అదే మోడ్ అయితే ఎక్కువ సార్లు ఏదైతే ఉందో అది మోడ్ అవుతుందండి. సో మోడ్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఎక్కువ ఉందో అది మోడ్ అవుతుందండి. మోడ్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ 13 ఈజ్ ద మోడ్ అండి. సో 11 2 టైమ్స్ ఉంది, 15 2 టైమ్స్ ఉంది, 16 3 టైమ్స్ ఉంది, 17 22 1 టైమ్ ఉంది, 13 మాత్రమే 4 టైమ్స్ ఉంది కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 15. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 171 by 13. 195 అయితే 15 టైమ్స్ అండి. అంటే ఇది 14 9 by 13 అండి. 14 9 by 13. ఇంకొక 4 ఉంటే కనుక 15 టైమ్స్ పోయేది. ఎస్ 14 9 by 13. సో ఇప్పుడు Q1 ఏమో 14 వచ్చిందండి. 14 పాయింట్ సంథింగ్. ఇది 15 వచ్చింది. అంటే Q1 less than Q2. Q1 less than Q2 is the answer. Therefore the answer is Q1 less than Q2. Second option is the answer. So 188 అండి. 188. In how many different ways the letters of the word statistics can be arranged in such that all the vowels and all the consonants come together? All the vowels come together, all the consonants come together. Vowels ఏమన్నాయి చూడండి. A I I. There are 3 vowels అండి. A I I. తర్వాత S T T S T C S. S T T S TCS. సో అంటే ఇవి 7 ఉన్నాయండి. ఓకేనండి. సో ఇవి 3 ఫ్యాక్టర్ల వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇవి 7 ఫ్యాక్టర్ల వేస్లో అరేంజ్ చేయొచ్చు.
సి ఈ రెండు ఇదొక గ్రూప్ కాబట్టి 2 ఫ్యాక్టరల్ వేస్ లో ఇది ముందు ఇది వెనకాల 2 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఆర్ యూ క్లియర్ దాట్? బై రిపిటేషన్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ రిపిటేషన్ టీ ఎస్ ఏమో 3 టైమ్స్, టీ ఏమో 3 టైమ్స్, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్ క్యాన్సిల్, 3 ఫ్యాక్టర్ క్యాన్సిల్, అంటే ఇప్పుడు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇది అవుతుందండి. 3 ఫ్యాక్టరల్ క్యాన్సిల్ అయిన తర్వాత 7 6 ఆర్ 42, 42 20 840. దేర్ ఫోర్ Q1 is 840 అండి. నెక్స్ట్ Q2 చూద్దామండి. Q2 చూస్తే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాడు అండి. అప్రాక్సిమేట్ వాల్యూ అంటే 69 తీసుకున్నాం అనుకోండి. 69 ప్లస్ ఇది 71 మైనస్ ఇది 16 3s are 48, ఇది 17 3s are 51 గా తీసుకున్నాం మనం. 71 మైనస్ 50 ఎస్ ఇంటూ 5 అంటే ఇది 69 ప్లస్ 21 5s are 105, 105 ప్లస్ 174 అప్రాక్సిమేట్గా వస్తుంది. దేర్ ఫోర్ ఇదే ఎక్కువ వచ్చింది, ఇది తక్కువ వచ్చిందండి. దేర్ ఫోర్ Q1 గ్రేటర్ దెన్ Q2. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ Q1 గ్రేటర్ దెన్ Q2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 189. సో 189 చూస్తే రూపీస్ 18,000 సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years at R% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 5,400. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో 5,400 అంటే 30, దీంట్లో 10% 1,800 అండి. 1,800 5,400 అంటే 30% వచ్చింది. 30% 5 years లో వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. సో చూడగానే చెప్పేయచ్చండి Q1 is equal to 6%. 1,800 10%, 5,400 30%, 30% 5 years లో వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ చూద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సమ్ ఆఫ్ రూపీస్ 1,200 ఈజ్ simple interest for the sum of rupees 1,200 is 80 for 6 years and 20 for 2 years. 80 for 6 years, 20 for 2 years. తప్పండి. 1,200 రూపాయల మీదట 1,200 రూపాయల మీద 80 రూపాయలు వచ్చిందంట 6 సంవత్సరాలకి. అదే 1,200 రూపాయల మీద 20 రూపాయలు వచ్చిందంట 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలకి 20 వస్తే సంవత్సరానికి 10 వచ్చింది. 6 సంవత్సరాలు 60 రావాలి. 80 ఎక్కడి నుంచి వస్తుంది? 80 రాదండి. అంటే డెఫినెట్గా ఇది 2 years లో 20 అంటున్నాడంటే 6 years లో 60 అయి ఉండాలి. అంటే ఇయర్లీ 10 ఏదో వచ్చిందండి. ఇయర్లీ 10 వచ్చింది. ఇయర్లీ 10 దేని మీద అండి? 1,200 మీద. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. అంటే జీరోస్ గెట్ క్యాన్సిల్, 2 zeros గెట్ క్యాన్సిల్. 10/12 5/6% వచ్చిందండి. దేర్ ఫోర్ Q2 ఈజ్ ఈక్వల్ టు 5/6%. ఓకే, ఇది 80 అయి ఉండదండి, 60 అయి ఉండాలి. ఎందుకంటే 80 రూపీస్ ఫర్ 6 years, 20 రూపీస్ ఫర్ 2 years అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 2 years లో 20 రూపీస్ అయితే 6 years లో 60 రూపీస్ అవ్వాలి, 80 అవ్వదు. ఓకేనండి. సో ఇక్కడ 60 అయి ఉంటే కనుక ఇది 2 years లో 20, 6 years లో 60 అంటే ఇయర్లీ 10 రూపీస్ వచ్చింది. రేట్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 10 రూపీస్ ఇస్ ద ఇంట్రెస్ట్ అప్టైన్డ్ ఆన్ 1,200 ఇంటూ 100. సో 10/12 అంటే 5/6%. Therefore Q1 is 6%, Q2 is 5/6%. Therefore Q1 greater than Q2. Therefore the answer is Q1 greater than Q2. First option is the answer. 190. 190. The area of the rectangle whose breadth is 1/3 of the side of the square having area 441. Side of the square area 441 అంటే side 21. 21 లో 1/3 అంటే 7. Therefore the breadth of the rectangle is 7. And length is 1 meter more than double its breadth. Breadth 7 అన్నాం, డబుల్ చేస్తే సో బ్రెడ్త్ ఎంత వచ్చిందండి? బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1/3 of 21. 1/3 of 21 అంటే 7. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 7 అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్తున్నాడు అంటే ట్వైస్ ద బ్రెడ్త్ 1 centimeter more than అంటున్నాడు. ట్వైస్ ద బ్రెడ్త్ 2 7s are 14, 14 plus 1 15. Therefore area of the rectangle is equal to 15 7s 105. That is the area of the rectangle, square meters. So 105 square meters, that is the area of the rectangle. అదే అడిగాడండి, area of the rectangle, that is Q1. This is Q1 అండి. Next, quantity 2. Area of the circle having the radius is 25% of the radius of another circle having perimeter అంటున్నాడు. సో సర్కిల్స్ మీకు బాగా తెలుసు. సర్కిల్ ఎప్పుడైతే మాట్లాడామో రేడియస్, సర్కంఫరెన్స్, ఏరియా. ఇఫ్ రేడియస్ is 7, circumference is 44, area is 154. అండ్ 14 అయితే కనుక 88 616. అండ్ 21 అయితే కనుక దట్ ఈస్ 132 అండ్ 1386. సో అండ్ 28 అయితే కనుక 176 is the circumference and 2464 is the area. ఓకే, ఓకేనండి. ఎస్.
సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ సర్కంఫరెన్స్ చెప్తున్నాడు అండి, పెరిమీటర్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 25% ఆఫ్ ద రేడియస్ ఆఫ్ అనదర్ సర్కిల్ హ్యావింగ్ పెరిమీటర్ 176. పెరిమీటర్ 176, దీంట్లో 25% అంటే ఇదండి. అంటే ఇదైతే గనక దీని రేడియస్ 7 అవుతుంది, ఏరియా ఎంత అవుతుందంటే 154 అవుతుంది. అంటే ఇదే Q2 అండి. ఇప్పుడు వాడు అడిగింది Q2 ఏది అంటే టేబుల్ గుర్తుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ నేను ఏదైతే చెప్తానో టేబుల్ మీకు టేబుల్ గుర్తుంది. 176 దీంట్లో 20, ఎప్పుడైతే 176 రేడియస్ 28 అండి, దీంట్లో 25% అంటే 7 అండి, 7 అంటే 44 అండి, 44 అంటే 154 అండి. Therefore Q1 is equal to 105, Q2 is equal to 154, therefore Q1 less than Q2. Therefore the answer is Q1 less than Q2 is the answer. Q1 less than Q2, second option. ఇక్కడికి 190 కంప్లీట్ అయినండి. లాస్ట్ 10 క్వశ్చన్స్ 191 ఆన్వర్డ్స్. 191 ఆన్వర్డ్స్, 191 to 195 డేటా సఫిషియన్సీ అండి. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అంటే మనకి CSF కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్. అంటే రేడియస్ కావాలి, స్లాంట్ హైట్ కావాలి. స్టేట్మెంట్: ఇఫ్ ద రేషియో ఆఫ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ స్లాంట్ హైట్ 5 parts అండ్ రేడియస్ 4 parts అట. కోన్ ఇలా ఉందండి. కోన్ ఇలా ఉన్నప్పుడు ఇది స్లాంట్ హైట్, ఇది రేడియస్, ఇది పెర్పెండిక్యులర్ హైట్. స్లాంట్ హైట్ 5 parts, రేడియస్ 4 parts అయితే పెర్పెండిక్యులర్ హైట్స్ 3 parts. 3, 4, 5 స్టాండర్డ్ రైట్ ట్రయాంగిల్. ఓకే. అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ 21. అంటే 3 parts 21 చెప్తున్నాడు. 3 parts 3:4:5 అండి. ఇదేమో హైట్, ఇదేమో రేడియస్, ఇదేమో స్లాంట్ హైట్ ఎల్ అండి. ఈ రెండు 5:4 రేషియోలో ఉన్నాయి అన్నాడు. ఏమేంటది? స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈస్ 5:4. స్లాంట్ హైట్ రేడియస్ ఈ రేషియోలో ఉంటే హైట్ ఈ రేషియో. ఇది 21 చెప్తున్నాడు అండి. ఇది 21 అయితే మనకి ఇది 28, ఇది 35 అండి. సో రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. పై ఆర్ ఉంది, ఎల్ ఉంది. ఎప్పుడైతే హైట్ ఇచ్చాడో ఆర్ఎల్ వచ్చేసినాయి మనకి. అంటే 1 alone సఫిషియంట్. మరి సెకండ్ వన్, రేడియస్ ఆఫ్ ద కోన్ ఈస్ 14 అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ 25. ఇచ్చేసినట్టే కదండి రెండు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టడానికి. దేర్ఫోర్ ఎయిదర్ స్టేట్మెంట్ 1 alone సఫిషియంట్ ఆర్ 2 alone సఫిషియంట్. ఎయిదర్ ఆర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 192. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. Kiran invests 1800 rupees in 2 parts on simple interest for X years and X minus 5 years at the rate of 12% per annum, 14% per annum respectively. 1800 ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఓకే, 1800 ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి X years, X minus 5 years 12%, 14%. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 900. ఒక 900 X years ఇన్వెస్ట్ చేశాడు 12% చొప్పున. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందండి? ది ఇంట్రెస్ట్ ఇచ్చుంటే వస్తుందండి. ఇంట్రెస్ట్ ఇచ్చాడా? ఇవ్వలా. ఇంట్రెస్ట్ ఇవ్వకుండా రాదు, ఎక్స్ వాల్యూ రాదు. 1 alone ఈస్ నాట్ సఫిషియంట్. సెకండ్ స్టేట్మెంట్, కిరణ్ ఇన్వెస్ట్ ₹X to scheme A which offers simple interest for 4 years and after 4 years he received an interest of 1500. 4 years ఇన్వెస్ట్ చేస్తే 1500 ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్తున్నాడండి. కిరణ్ ఆ అమౌంట్, ఆ వాల్యూ X రూపీస్ని స్కీమ్ ఏలో పెట్టాడు. రేట్ పర్సెంట్ ఉంటుంటే 4 years ఇన్వెస్ట్ చేశాడు. రేట్ పర్సెంట్ ఇచ్చుంటే 10% ఏదో 15% ఇచ్చుంటే 15% 4 yearsలో 60% అయింది. 60% 1500 అయితే 100% ఎక్స్ వాల్యూ కనుక్కునేవాళ్ళం. అంటే 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్, 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. రెండు కలిపిన రాదండి. టుగెదర్ ఈజ్ ఆల్సో నాట్ సఫిషియంట్. దేర్ ఫోర్ నైదర్ నార్ ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ కిషోర్స్ ఏజ్ 4 years ago? 4 years ago కిషోర్స్ ఏజ్ అడుగుతున్నాడండి. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అభి అండ్ కిషోర్ ఈజ్ 59 years. టుడే కిషోర్ ఈజ్ 5 years older than కృష్ణ. కిషోర్ ఏజ్ 4 years ఎగో కావాలి అంటే ఇప్పుడు ఎంతో తెలిస్తే చాలు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అభి అండ్ కిషోర్ ఇద్దరిది కలిపి 59. దాంట్లో అభి ఎంతో తెలియాలి. టుడే కిషోర్ ఈజ్ 5 years older than కృష్ణ. ఓకే, రాదు. 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్. ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అభి అండ్ కృష్ణ. అభి అండ్ కృష్ణ రెస్పెక్టివ్ రేషియో చెప్తున్నాడు, దట్ ఈస్ 4:5. ఎస్, రెండు కలిపితే రావచ్చండి. అభి అండ్ కిషోర్ 59. కిషోర్ ఈజ్ 5 years older than కృష్ణ. అంటే కిషోర్ 5 years older than కృష్ణ. ఓకేనండి. రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ అభి అండ్ కృష్ణ. ఇదొక ఈక్వేషన్ ఉంది. ఎంతమంది ఉన్నారు? అభి అండ్ కృష్ణ చెప్తున్నాడండి. అభి అండ్ కృష్ణ ఏజ్ రేషియో 4:5. అభి కిషోర్, కృష్ణ, అభి కృష్ణ ముగ్గురున్నారు. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆన్సర్ వస్తుందండి. 3 unknowns, 3 equations we can get.
Therefore, both the statements together are required. Both the statements together are required. So what is the difference between the smaller of the two numbers? What is the difference between the smaller of the smallest two numbers? What is the difference between the smallest two numbers? The average of the three numbers is 22. Three numbers, average 22, total 66. The ratio of the smallest two numbers is 6:5. 6:5 అంటే 6x 5x అండి, స్మాలెస్ట్ టూ నెంబర్స్. దీని ఒక్కదాని నుంచి డిఫరెన్స్ బిట్వీన్ రాదండి, ఎందుకంటే మూడో తెలియకుండా రాదండి. మూడో దాని వాల్యూ తెలిస్తే అప్పుడు ఈ రెండింటి యొక్క వాల్యూ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈస్ 34 మోర్ దెన్ ద స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 34 మోర్ దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ 5x కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 5x ప్లస్ 34 అండి. సో ఇప్పుడు ఈ మూడు కలిపితే మనకి ఈ మూడు కలిపితే 66 ఈక్వల్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ వాల్యూస్ చెప్పొచ్చు. దేర్ ఫోర్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్. Both the statements together are required. Third option is the answer. Next one. Find the ratio of milk and water. A shopkeeper bought X liters of milk and added Y liters of water to it. X liters of milk and water. X liters of milk and added Y liters of water and a total quantity X plus Y. So as to get a profit of 100/7 and a 1/7 profit రావాలంటే 14/7 profit రావాలంటే on selling the mixture at the cost price. ఓకే, ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ ఎంత కావాలంటున్నాడండి, బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ ద కాస్ట్ ప్రైస్, బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడండి. బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ ద కాస్ట్ ప్రైస్ 14/2/7, 100/7 అంటే 14/2/7% గెయిన్ రావాలంటున్నాడు కాబట్టి 14/2/7 అంటే 1/7, 1/7 అంటే ఈ రెండు ఏ రేషియోలో కలపాలంటే మిల్క్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 7:1 అండి. వాటర్ 1 part అండి, 7 parts is the milk. Therefore, both the statements together are required. Third option is the answer. Third option is the answer. Both the statements together are required. Next. The last analysis and graph ichadu, line graph. Study the line graph carefully and answer the given questions. Number of deaths in different states by various issues in the year 2017. Okay. Very good. Health issues represented by red. And suicide is represented by green, and rhombus is represented for accidents, and yes, triangle is represented for other issues. సో అలా కన్ఫ్యూజ్ అయ్యాకంటే మనం ఒకసారి టేబుల్ కింద ఫామ్ చేసుకుంటే బెటర్ అవుతుందండి. ఎస్, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ది ఏంటండి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, ఏపీ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక. తమిళనాడు అండ్ కర్ణాటక. దేర్ఫోర్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఒకసారి మనం మాట్లాడితే, హెల్త్ ఇష్యూస్, వాట్ ఆర్ ద హెల్త్ ఇష్యూస్ అండి, యాక్సిడెంట్స్, సూసైడ్స్, అదర్ ఇష్యూస్. యాక్సిడెంట్స్ ఫస్ట్ది, యాక్సిడెంట్స్. నెక్స్ట్ వన్ సూసైడ్స్. ఓకే, సూసైడ్స్, అదర్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్. అదర్స్, health issues. Okay. Yes, very good. UP, MP, AP, Tamil Nadu and Karnataka. Good. First, health issues. Health issues, that is 430, 350, 430, 350. Next one 370 and 260, 150. 260, 150. Very good. Next one other issues. Other issues are represented by triangle. Triangle that is 160, 80, 160, 80. Next triangle that is 100, 100, 120, 110. 100, 120, 110. Very good. Next అండి suicides. Suicides that is green అండి. Green is 140, 140, 85, 140, 85, 140, 85, 100, 110, 110, 110,
ఎస్ 150 180 150 180. ఓ ఏదో తప్పింది. సూసైడ్స్ గ్రీన్ కదా నేను రాయాల్సింది, యాక్సిడెంట్స్ తప్పు రాశా. హెల్త్ ఇష్యూస్ రెడ్ అండి, రెడ్ బాగానే రాసాం. 430 350 370 260 150. అదర్ ఇష్యూస్ ఈస్ రిప్రజెంటెడ్ బై ట్రయాంగిల్ కరెక్ట్గా రాసాము. 160 80 100 120 అండ్ 110 కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు రాయాల్సింది మనం సూసైడ్స్ అంటే 140 85 గ్రీన్ 110 తర్వాత 110 125 60. ఎస్ ఈ రెండు తప్పు రాసాం. 125 110 తర్వాత 125 60 125 60. ఎస్ నెక్స్ట్ ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే యాక్సిడెంట్స్ అంటే 270 180 120 270 180 120 నెక్స్ట్ 150 180 150 180. ఎస్ ఇప్పుడు ఇంకా మనకి టేబుల్ ఉంది కాబట్టి దాంతో ప్రద్దాకా అక్కడ చూడాల్సిన సందర్భం ఉండదండి. ఎస్ ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. క్వాంటిటీ 1 ఏమంటున్నాడు, క్వాంటిటీ మళ్ళీ దీంట్లో క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2 అట. ఓకే Q1 Q2 ఇచ్చాడండి. టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు అదర్ ఇష్యూస్ ఇన్ ఎంపీ 80 అండి. ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ డెత్స్ డ్యూ టు అదర్ ఇష్యూస్ ఇన్ యూపీ అని అడుగుతున్నాడు. ఈ 80 అండి, ఇది 160 అండి. 80 ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 160 అంటే ఇంటూ 100 చేస్తే 50%. వాడు అడిగిన Q1 ఎంత వచ్చిందంటే 50%, దట్ ఈస్ Q1. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్ ఇన్ ఆల్ ద గివెన్ స్టేట్స్ ఇన్ 2018, health issues all the given states is increased by 25%, and deaths due to accidents decreased by 11%. Okay, then from what percentage of the deaths due to health issues in the same year? Very good. Ipudu due to health issues in the given states in 2018 increased by health issues ఒకసారి total చేయాలి. 430 370 430 plus 370 800 1150 plus 150 1300 1560 వచ్చిందండి టోటల్ హెల్త్ ఇష్యూస్. దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25%. దట్ ఈస్ 390 అండి. 390 యాడ్ చేస్తే 150 1950 వచ్చిందండి ఇది. అండ్ నెక్స్ట్ డ్యూ టు యాక్సిడెంట్ డిక్రీజ్డ్ బై యాక్సిడెంట్స్ చూద్దామండి. 450 150 600 300 900 అండి. 900 డిక్రీజ్డ్ బై 11.9%. 11.9% అంటే 1/9 డిక్రీజ్ చేస్తే 900. ఇది 900 వచ్చింది. 900 డిక్రీజ్డ్ బై 100 అండి. సో దేర్ ఫర్ 800 వచ్చింది. అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, దెన్ డ్యూ టు యాక్సిడెంట్స్ ఇన్ 2018 అప్రాక్సిమేట్లీ ఫార్మ్స్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద డెత్స్ హెల్త్ ఇష్యూస్. 800 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1950 100. 800 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1950 ఇంటూ 100. సో ఇది ఇందాక 50% వచ్చింది, ఇప్పుడు దీంట్లో సగం అయితే 975 కదా, అంటే లెస్ దాన్ 50% కదా. ఇది లెస్ దాన్ 50% వస్తుంది కాబట్టి ఇది ఓకేనండి, లెస్ దాన్ 50%. ఇది 50%, ఇది లెస్ దాన్ 50%, ఇది Q2 అండి. దేర్ ఫోర్ Q1 గ్రేటర్ దెన్ Q2 అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ Q1 గ్రేటర్ దెన్ Q2. Q1 గ్రేటర్ దెన్ Q2 అంటే ఆన్సర్ ఏంటో చూడండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Q1 greater than Q2 is the answer, third option. 197. What is the difference between the average number of deaths in UP and average number of deaths in Karnataka? UP and Karnataka. UP total చేద్దామండి ముందు. UP total చేస్తే 430 270 700 300 1000 వచ్చిందండి. UP మొత్తం 1000 అండి. ఇక్కడ 180 240 350 ఇది 500. ఎస్ 500. 180 60 240 ప్లస్ 10 250 350 500 వచ్చిందండి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డెత్స్. ఇక్కడ 250 అండి, ఇక్కడేమో 125. సో ఇక్కడ యావరేజ్ అంటే 250 వస్తుంది బై 4 కాబట్టి, ఇక్కడేమో 500 అంటే 125 వస్తుంది. డిఫరెన్స్ అంటే 125. Therefore, the answer is 125. Fifth option is the answer. 125 fifth option. 198.
So what is the ratio of the ratio అడుగుతున్నాడండి. What is the ratio of the sum of the deaths due to health issues in MP? Health issues in MP 350 and suicides in Tamil Nadu 125, 350, 125, 475 and other issues in AP 100 అంటే ఈ మూడునండి 350 125 475 100 575 వచ్చిందండి 575 is to ఇంకోటి ఏమడుగుతున్నాడు అంటే సమ్ ఆఫ్ ద డెత్స్ డ్యూ టు యాక్సిడెంట్స్ ఇన్ యూపీ 270 suicides in AP is 110 270 110 that is 380 other issues in Tamil Nadu 120 500 వచ్చిందండి total 575 to 500 అంటే 25 cancellation 23 to 20 therefore the ratio is 23 to 20 ఉందో లేదో చూడండి yes fourth option is the answer 23 to 20 fourth option is the answer. Next 199. If 60% of the deaths in health issues ఏమంటున్నాడండి if 60% of the deaths in health issues from all the states are due to heart attack and 40% of the deaths in accidents from all the states together speed driving, then what is the sum of the deaths due to heart attack and ఓకే దీంట్లోనేమో మొత్తం మనం ఈ కింద రో అంతా హెల్త్ ఇష్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ చేద్దాం రండి హెల్త్ ఇష్యూస్ 430 370 ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం మనం ఇదంతా చేస్తే మనకి 1560 ఎంత వచ్చింది ఎస్ 1560 వచ్చిందండి టోటల్ 1560 దీంట్లో 60% కావాలి 1560లో 60% 1560లో 60% అంటే 3/5 ఈ 5 క్యాన్సిలేషన్ దీంట్లో ఎస్ 15లో 3 times 60లో 12 times 312 312 3s are 936 అంటే యాక్సిడెంట్స్ కౌంట్ చేస్తే యాక్సిడెంట్స్ ఇది కూడా కౌంట్ చేసాం మనం యా ఇది 900 వచ్చిందండి 900లో 40% చెప్తున్నాడు 900లో 40% అంటే 250 అంటే దీంట్లో 182s are 360 సో ఈ సమ్ అడుగుతున్నాడు మనల్ని సమ్ అడిగితే దిస్ ఇస్ 6 9 12 1296 is the answer. Therefore the answer is 1296 అండి 1296 second option is the answer. Second option. The last question 200 అండి last question total number of suicide deaths from all the states suicides all the states ఈ రెండు కలుపుదామండి 140 60 200 120 80 210 200 410 520 వచ్చిందండి is how much approximate percentage less than the total number of deaths due to health issues UP AP and MP health issues UP AP and MP అంటే this is 800 1150 అండి సో ఇందాకది ఎంత వచ్చిందండి suicides all the states 140 60 200 210 410 520 is what percent less yes సో ఇక్కడ మనం తీసుకుంటే 520 ఇంకొకటేమో 1125 దీనికంటే ఇది ఎంత లెస్ అని అడుగుతున్నాడు అండి ఎంత లెస్ చూస్తే డిఫరెన్స్ చూస్తే మనకి ఇక్కడ 605 అండి 25 minus 25 yes 605 by 1125 into 100 అండి 1125 by 100 approximate గా ఎంత వస్తుందండి ఇది 55% వస్తుందండి 55% థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఓకే సో వాడు అడిగినటువంటి యాక్సిడెంట్స్ ఆల్ ద స్టేట్స్ టుగెదర్ 520 అండ్ 3 స్టేట్స్ యూపీ ఎంపీ ఏపీలో హెల్త్ ఇష్యూస్ 1125 దీనికంటే ఇది ఎంత లెస్ అని అడుగుతున్నాడు 605 లెస్ ఆన్ 1125 into 100 చేస్తే 55% ఇస్ ద ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇక్కడికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ఆర్బిపిఓ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి పేపర్ నెంబర్ 4 కంప్లీట్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్